మీతో పంచుకోవడం అనేది నాకు చాలా ఇష్టమైన వ్యాపకం. అలాగని చెప్పి వాళ్ళ పేరు, ఊరు, ఎవరు, ఎక్కడి నుంచి అడిగారు ఇవన్నీ నేను మీకు చెప్పననుకోండి, ప్రొఫెషనల్ కాన్ఫిడెన్షియలిటీలోకి వస్తాయి అవన్నీని. అయితే ఒక విచిత్రమైన ప్రశ్న ఒక ఆయన ఇవాళ నన్ను పొద్దున్న అడిగారు. ఇవాళ జరిగింది, ఇప్పుడే నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. నాకు మీరు నా 15 సంవత్సరాల ప్రిడిక్షన్ మీరు ఏమన్నా ఇవ్వగలరా? నేను రాబోయే 15-20 సంవత్సరాలు ఆయనకి వీనస్ దశ నడుస్తుంది, వీనస్ దశ మొదలైంది. ఆ వీనస్ దశ 20 సంవత్సరాలు ఉంటుంది. 20 సంవత్సరాల ప్రిడిక్షన్ మీరు ఏమన్నా ఇవ్వగలుగుతారా? నేను ఆయనకి చెప్పింది ఏంటి అంటే, చూడండి, ఈ జాతక చక్రం ద్వారా, ఈ జాతక కుండలి ద్వారా ఒకవేళ మీ దగ్గర ఏదైనా ఒక డెఫినెట్గా ఒక ప్రశ్న కనుక ఉంటే, నాకు వివాహం అవుతుందా, నేను ఫారిన్ కంట్రీకి వెళ్తానా, లేకపోతే నాకు లాటరీ తగులుతుందా, రాజకీయాలు యోగిస్తాయా, లేకపోతే ఇలాగా ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందా, ట్రాన్స్ఫర్ అవుతుందా, విదేశీ యోగం ఉందా లేదా, ఇలాంటి కొన్ని ప్రశ్నలు ఏదైనా డెఫినెట్గా మీ దగ్గర ప్రశ్న ఉంటే, ఆ ఒక ప్రశ్నకి నేను మీ జాతక కుండలి చూసి ఒక 2 సంవత్సరాలు అటు ఇటుగా ఏదైనా ప్రిడిక్షన్ ఆల్రెడీ జరిగి ఉంటే, లేకపోతే జరగబోతూ ఉంటే ఒక 2 సంవత్సరాలు, మరి ఎక్కువ కూడా కాదు, ఇటువంటి వాటిని మనం చూచాయిగా మాత్రం ఈ జాతక చక్రం చూసి చెప్పవచ్చండి. కరెక్ట్గా మనం చెప్పలేము. మళ్ళీ చెప్తున్నాను, ఈ జాతక కుండలి చూసి మీ జీవితంలో జరగబోయే విషయాలని మనం ఖచ్చితంగా చెప్పలేం. చూచాయిగా మాత్రమే మనం చెప్పవచ్చు. ఎందుకంటే మన దగ్గర అయనాంశాల క్యాలిక్యులేషన్లో చాలా తేడా ఉంది. ఏ అయనాంశ కరెక్ట్ అనేది మనకు సరిగ్గా తెలియదు. ఎట్ ది సేమ్ టైం దశ అంతర్దశల్లో కూడా రకరకాల తేడాలు ఉన్నాయి. దాని మీద కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దానికి తోడు మన పుట్టిన సమయంలో కూడా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో ఇన్ని రకాల డ్రైవింగ్ ఫోర్సెస్ని పెట్టుకుని మనం ఒక ప్రిడిక్షన్ కరెక్ట్గా ఇవ్వడం అనేది జరగని పని అండి. ఇప్పటికిప్పుడు రేపు ఏం జరగబోతుందో కూడా చెప్పడం అనేది చాలా కష్టమైన వ్యవహారం. అలాంటి 15 సంవత్సరాల ప్రిడిక్షన్ నేను ఎలా ఇవ్వగలను? 15-20 సంవత్సరాల ప్రిడిక్షన్ నేను ఎలా ఇవ్వగలను? అదే మాట ఆయనతో చెప్తే ఆయన ఏమన్నారు, ఆల్రెడీ నా దగ్గర ఒక 7,000-8,000 తీసుకుని ఇలాంటి ప్రిడిక్షన్ ఒక ఆవిడ ఇచ్చారండి, లేకపోతే ఒక ఆయన ఇచ్చారు, దీని గురించి మీరేమంటారు? నేను చెప్పాను, సారీ అండి, నాకు సంబంధం లేని వ్యవహారాల్లో నేను వెళ్ళి పెట్టను, ఆ వ్యవహారం నాకు సంబంధం లేదు, ఇస్తే తీసుకోండి, గొప్ప విషయమే కదా. నేనైతే ఇవ్వలేను. మీ దగ్గర ఏదైనా డెఫినెట్గా ఒక ప్రశ్న ఉంటే నేను ఆ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఆ ప్రశ్న కూడా చాలా లిమిటెడ్. అంతేకాని అద్భుతం నా జీవితంలో ఏదైనా అద్భుతం జరగబోతుందా, అయితే జైలుకి వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి ఉంది, బెయిల్ వస్తుందా రాదా, జాతక చక్రం చూసి దానికి డెఫినెట్గా మనం